క్రీస్తు నామమున అందరికీ వందనములు. మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకు పేరునకు అర్థం ఏమిటి? మెల్కీసెదెకును గూర్చి బైబిల్లో ఎక్కడ వ్రాయబడినది? ఇతన్ని గూర్చిన వివరణ ఏమిటి? ఇంతకు మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకు అను పేరునకు నీతికి రాజు అనియు సమాధానపు రాజు అనియు అర్థము. ఇతన్ని గూర్చి బైబిల్లో ఆదికాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలలో, కీర్తనలు 110 4వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనములలో, 6వ అధ్యాయము 20 నుంచి 7వ అధ్యాయము 28 వచనముల వరకు రాయబడినది. ఇతన్ని గూర్చిన వివరణ: ఇతడు షాలేము రాజు మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. మరియు ఇతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ఇతడు అబ్రహాము కంటే గొప్పవాడు కనుకనే అబ్రహామును ఆశీర్వదించాడు. ఇతడు ఘనుడు కనుకనే అబ్రహాము గర్భంలో ఉన్న లేవి కూడా అబ్రహాము ద్వారా ఇతనికి దశమ భాగము ఇచ్చాడు. మరియు ఇతడు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఇతడు రొట్టెయు ద్రాక్షారసమును తెచ్చాడు. ఇంతకు ఈ మెల్కీసెదెకు ఎవరు? ఇతడు ఎవరో కాదు, యేసుక్రీస్తు. మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు మధ్య ఉన్న పోలికలను పరిశీలిద్దాం. మెల్కీసెదెకు షాలేము రాజు మరియు నీతికి రాజు అని హెబ్రీ 7:2-3 వచనాల్లో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతి అని యెషయా 9:6లో రాయబడినది. యేసుక్రీస్తు నీతిని బట్టి విమర్శ చేయు రాజు అని ప్రకటన 19:11-16 వచనంలో రాయబడినది. మెల్కీసెదెకు మహోన్నతుడైన దేవుని యాజకుడు అని హెబ్రీ 7:2-3 వచనాల్లో వ్రాయబడినది. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు అని హెబ్రీ 4:14లో వ్రాయబడినది. మెల్కీసెదెకుకు జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేదు అని హెబ్రీ 7:2-3 వచనాలలో వ్రాయబడినది. యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు అని హెబ్రీ 7:24లో రాయబడి ఉన్నది. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును అని హెబ్రీ 7:6-7 వచనంలో రాయబడినది. కనుక మెల్కీసెదెకు అబ్రహాము కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు అబ్రహాము కంటే గొప్పవాడని యోహాను సువార్త 8:53-58 వచనాలలో రాయబడినది. మెల్కీసెదెకు లేవి కంటే గొప్పవాడు, ఘనుడు అని హెబ్రీ 7:4-6 వచనాలు, 8-10 వచనాల్లో రాయబడినది. చావునకు లోయనైన వారు అని లేవీలను గూర్చి రాయబడినది. కానీ ఇతడు నిరంతరము యాజకుడై ఉన్నాడు అని హెబ్రీ 7:2-3 వచనాల్లో రాయబడి. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వాన్ని కలిగిన వాడాయను అని హెబ్రీ 7:24లో రాయబడినది. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని వచ్చాడు అని ఆదికాండము 14:18 వచనంలో రాయబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షారసంగా తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు. మత్తయి 26:26-28 వచనాలు. పై పోలికలను బట్టి మెల్కీసెదెకు ఎవరో కాదు, అబ్రహామునకు ఆ కాలంలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని గురించి మీకా 5:2లో ఏమని వ్రాయబడిందంటే, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను అని వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ యోహాను 8:56 వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అని చెప్పాడు. దీన్ని బట్టి అబ్రహాము మెల్కీసెదెకుగా వచ్చిన యేసుక్రీస్తును చూసి సంతోషించాడు అని మనకు అర్థమవుతున్నది. ఈ యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని హెబ్రీ 7:25లో రాయబడి ఉన్నది. కనుక ఇట్టి ప్రధాన యాజకుడిని మనము కలిగి ఉండాలని, యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.